టెర్రరిజం, టూరిజం రెండింటిని మనం గమనించాలి. టెర్రరిస్టుల యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ని ధ్వంసం చేయాలి. అవును. ఎందుకు? టూరిస్ట్ ప్లేసెస్ ధ్వంసం చేయటం వలన ఆ దేశానికి ఎకానమీ పడిపోద్ది. ఫస్ట్ ఆ దేశం మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ అబ్రాడ్ పడిపోతుంది. తర్వాత టూరిస్టులుగా వచ్చేవాళ్ళు ఒకళ్ళైతే ఆ టూరిజానికి సంబంధించి బిజినెస్ చేసుకొని కడుపు నింపుకునే వాళ్ళు లోకల్స్ ఉంటారే, వాళ్ళ యొక్క పొట్ట కొడతారు మీరు. ఇది టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగగానే హోటల్స్ మూతపడిపోతాయి, ఆ టూరిస్ట్ స్పాట్స్ మూతపడిపోతాయి. తద్వారా టూరిస్ట్ గైడ్ల దగ్గర నుంచి టూరిస్టులకు అమ్ముకునే వస్తు సామాగ్రి ఎన్ని ఉంటాయి అవన్నీ ఆ వ్యాపారస్తులందరూ దివాళా తీస్తారు. కరెక్ట్. దాని మూలన ఏమవుద్ది, అక్కడ ఉన్న వాళ్ళకి దేశం మీద ఒక రకమైన చూడు ఈ దేశం మమ్మల్ని కాపాడలేకపోయింది అదొక ఫీలింగ్. మనకి 26/11 కూడా ఇంచుమించు అంతే కదా, ఒక చాలా పెద్ద దెబ్బ పడింది. అండ్ ఇప్పుడు పహల్గామ్ కూడా ఒక టూరిజం బాగా ఆగిపోయింది బికాస్ ఆఫ్ ద, మీరు అన్నట్టు టూరిజం చాలా పెద్ద అక్కసు. ఏది వీళ్ళు బాగా బాగుపడిపోతున్నారు. లోకల్ సగటు కాశ్మీరీ యువత ఎడ్యుకేషన్ పెరిగింది ప్రామాణికంగా 2019 నుంచి. మీరు గమనించండి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. లాట్ ఆఫ్ కాశ్మీరీ యూత్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ కాశ్మీర్ టు మన మిగతా పట్టణాలకి భారత్లో ఉన్న. ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్తున్నారు.